సంగ్రామ సభలు, సర్కారుపై తిరగబడుతున్నటువంటి పల్లెలు. ఓకే, వీళ్ళు ఏం చేసినారంటే మిత్రులారా, ఈ గ్రామ సభలు పెడుతున్నారని తెలిసేసి కేటీఆర్ మరియు హరీష్ రావు వీళ్ళు మొన్న మీటింగ్ పెట్టుకొని క్యాడర్కి, ఎమ్మెల్యేలు అందరూ కూడా క్యాడర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రచ్చరచ్చ చేయాలి, ప్రభుత్వం పైన ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలి, మీరు ఆ పని చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి దొంగలు ఈ బిల్లారంగాలు. అందుకే వాళ్ళు అధికారులు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, ప్రజలు ఉన్నారు. అక్కడ గ్రామ సభ పెట్టిందే ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి. మీరు నిరసన తెలియని అవసరం ఏమున్నది? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ గ్రామ సభల్లో కనుక ప్రజలకి ఒకవేళ కొంతమందికి రేషన్ కార్డులు లిస్ట్ వచ్చింది, రేషన్ కార్డు లిస్ట్ రాని వాళ్ళు పేర్లు యాడ్ చేయడానికి ఇప్పుడు గ్రామ సభ పెడుతున్నారు. వాళ్ళు ఇంకేమైనా పథకాలు యాడ్ చేయాలన్నా లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా దానికి గ్రామ సభ పెట్టిరు. అలా పరిష్కారం అవుతుంది. గ్రామ సభల్లో తీర్మానం చేస్తారు, ఎవరెవరికి రాలేదో వాళ్ళకి తీసుకుంటారు, ఎవరెవరికి ఏమేమి పథకాలు కావాలో వాళ్ళు తీసుకుంటారు. ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నమోదు చేసి గ్రామ తీర్మానం చేస్తారు గ్రామ సభల్లో. ఇదంతా జరిగే ప్రక్రియ. ఏనాడన్నా మీ మొక్కలకు, మీ దిక్కుమాలిన మొక్కలకు ఏనాడన్నా గ్రామ సభలు పెట్టిరారా ఇడియట్స్? చెప్పండి. కేటీఆర్ అండ్ హరీష్ రావు సిగ్గుందా కొంచెమైనా మాట్లాడడానికి? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎంత దారుణంగా అంటే 2 రోజుల ముందు గ్రామ సభలకు 2 రోజుల ముందు వీళ్ళు మీటింగ్ పెట్టుకొని కింది స్థాయి దాకా ప్రతి గ్రామ సభలు అడ్డుకోండి, వీడియోలు తీయండి, సోషల్ మీడియా ప్రచారం చేయండి అని చెప్పి చెప్తారట వీళ్ళంతా కూడా, ఈ దొంగలంతా కూడా. సిగ్గుండాలి కదా ఈ సిగ్గుల బతుకులకి. ఏనాడన్నా మీరు ఒక గ్రామ సభను పెట్టినారా ఇడియట్స్? పెట్టలేదు. ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతారు, అది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కును వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్ని విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ దొంగలంతా కూడా. దానిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం ఏదో మొత్తం ఏం జరుగుతలేదు, ప్రజలకు నష్టం జరుగుతున్న కోణంలో ఈరోజు ఆ గ్రామ సభలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను కదా ప్రజలారా, ఈ ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు రాకుండా ఉండేందుకు భారీ కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు సరైనట్టు పథకాలు సరిగా రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు గమనించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తన్ని తరమండి గ్రామాల నుంచి. అప్పుడే మీకు సరైనటువంటి ఆ రేషన్ కార్డులు వస్తాయి, సరిగ్గా మీకు పథకాలు వస్తాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు రాకుండా ఉండడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. దాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.